नाम्नि साई रवितेज नामधेयस्य शिवकुमारी नामधेयस्य रियांश नामधेयस्य अनितश्री नामधेयस्य प्रसाद नामधेयस्य रियांश क्रियांश नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य नागुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु दासिरेड्डी वेणु नामधेयस्य अम्मा नान्ननदुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलिन दासिरेड्डी वेणु गारी वर्धंति तिथि संदर्भेन पुष्प पूजाञ्च करिष्ये। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवयामि वज्र रत्न गजक सिंहासनं समर्पयामि। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 23/11/2025 సంవత్సరమున విజయవాడ వాస్తవ్యులు నాగుల గోత్రోభవస్యులు కీర్తియేశులు దాసిరెడ్డి వేణుగారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి కొడుకు కోడలు దాసిరెడ్డి సురేష్ కుమార్ గారు విజయలక్ష్మి గారు ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు సురేష్ కుమార్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను మా కుటుంబ సభ్యులతో గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాను. కానీ గత 5 సంవత్సరాల నుంచి చూసేదానికంటే ఇంకా ఎక్కువగా మెరుగైన అభివృద్ధి చెందుతూ ఇక్కడ చూస్తున్న వాళ్ళకి అనాథులకి చేస్తున్న సేవ చూస్తే నాకు చాలా సంతోషం ప్లస్ ఆనందంగా అనమాట. ఈ వచ్చిన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఎంతో సంతృప్తికరంగా ఉంటుందన్నమాట. ఇది చూస్తుంటే చాలా అంటే అభివృద్ధి దీంట్లో చూస్తే చాలా బాగా ఉందన్నమాట. ఎన్నో విధాలుగాను ఇక్కడ వీళ్ళు చేస్తున్న సేవ కూడా అటువంటిదే అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆశ్రమం నిర్వాహకులకు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇంకా బాగా చేస్తారనే ఆనందంతో అన్నట్టు సంతోషంగా అన్నట్టు నేను ఏమని చెప్పాలి అంటే నాకు ఇంకా మాటలు కూడా చాలా ఎక్కువగా ఉందన్నట్టు అనుకుంటున్నాను. ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ ఆశ్రమ నిర్వాహకులకు మాత్రం ఇంకా బాగా చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. భగవంతుడి దేవుళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి ఇవ్వాలనిసని
ఆయురారోగ్యాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.